Hi, my name is Vishnu. I'm associate of International at University of Leicester, and I'm also an alumni of University of Leicester. Generally, when student wants to study in UK, they generally have to spend 80 to 90 lakhs. And Leicester and Apollo University partnered and launched a couple of courses in India, where the students would do 2 years in India and the third year at University of Leicester. The transfer would be pretty much automatic as long as they meet the requirements, and the fees we have brought it down to 30 to 35 lakhs. Apart from this 35 lakhs, we also offer a lot of scholarships starting from 10% to 25% based on marks as well as few interviews. We are offering 3 courses. One is computer science with AI, software engineering and data science specializations. Number 2, we also offer electrical, electronics and information communication engineering course, and we also have BBA. We generally look for 60% as minimum qualification, and then we go through the regular application process, and we are now have about 60 seats in each of this course, and the admissions are open. If you have any queries, please get in touch with our office in Chennai or in Chittoor. Thank you. హలో అండి, నా పేరు రమేష్, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ హైదరాబాద్ రిప్రజెంటేటివ్. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఒక కోర్స్ తీసుకొచ్చిందండి. అది బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ సైన్స్ వచ్చేసి మీకు 3 years ప్రోగ్రామ్. అది 3 yearsలోనే అయిపోతుంది. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్తో వచ్చిందనమాట. సో ఈ కోర్స్ వచ్చి మీకు డైరెక్ట్ యూకే వెళ్ళి చదవాలి అంటే 80 lakhs అవుతుంది. అదే ప్రోగ్రామ్ని వీళ్ళు అపోలో యూనివర్సిటీ వాళ్ళు తో టైఅప్ అయ్యి, అపోలో హాస్పిటల్స్ ఉంది కదా, వాళ్ళదే అనమాట. అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉంది. దాంతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు హాఫ్ కాస్ట్లోనే విత్ హాస్టల్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ వచ్చి 25 lakhs యూకేలో ఉంటుంది. దీంట్లో కూడా అప్ టు 25% స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎంటైర్ ప్రోగ్రామ్, టోటల్ ప్రోగ్రామ్ మీకు 35 to 40 lakhs విత్ హాస్టల్, వీసా ఫీజు, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే థర్డ్ ఇయర్లో ఎలాగో వాళ్ళు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. సో దీని తర్వాత మళ్ళీ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలి అన్న ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజులు పెరగడం వల్ల 10 నుంచి 20 లక్షలు అవుతుంది. అదే ఒక టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీలో చదవాలి అంటే 20 నుంచి 30 లక్షలు అవుతుంది. సో అదే బడ్జెట్లో మీకు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది, అండ్ అబ్రాడ్ పీజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూజీలోనే మీకు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది అండ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అండి. రెగ్యులర్ బీటెక్ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ అండ్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా డిజిటల్ హెల్త్ కాబట్టి ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అపోలో హాస్పిటల్లో. డేటా అండ్ ఏఐ ఇదంతా కూడా అడ్వాన్స్డ్గా, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఎలా ట్రీట్మెంట్ చేయాలనే దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఎక్కడైతే రీసెర్చ్ జరుగుతుందో అలాంటి కాలేజ్లో చదవడం వల్ల మనకి హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. చిత్తూరులో ఉంటాయి 2 years, అండ్ యూకేలో థర్డ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలండి. ఎవరికైనా అడ్మిషన్ విషయంలో డౌట్ ఉంటే, డీటెయిల్స్ కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు వీళ్ళు, హైబీస్ టీవీ వాళ్ళు. అండ్ థ్యాంక్స్ టు హైబీస్ టీవీ, వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.